సో ఈ రోజు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీసులు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేది మనం గతం ఒక 2-3 నెలలుగా కొనసాగిస్తున్నాము. సో దీంట్లో హిందూపూర్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొద్దం ఏరియాలో మనం హిందూపూర్ 1 టౌన్ లిమిట్స్ లో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన తిలక్ నగర్ లో హిందూపూర్ రూరల్ సర్కిల్ లిమిట్స్ లో లేపాక్షి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పులిమర్తి పంచాయత్ పులిపంతి మండలంలో ఉన్న తిలక్ నగర్ లో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ తిలక్ నగర్ మనకి హిందూపూర్ 2 టౌన్ లిమిట్స్ కి బార్డర్ వస్తుంది. అదే విధంగా మన బెంగళూరు కూడా 8-9 కిలోమీటర్స్ లో బార్డర్, కర్ణాటక బార్డర్ వస్తుంది, చిక్కబళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. సో ఇదన్నీ కూడా అదే విధంగా రైల్వే ట్రాక్, హైవేస్ ఇదన్నీ ఉండడం వల్ల నేరాలు జరగడానికైనా ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ తిలక్ నగర్ లో మనం కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక రౌడీ షీటర్ ఉన్నారు, ఒక రౌడీ షీటర్ చనిపోయారు, ఒక రౌడీ షీటర్ ఉన్నారు. ఆ రౌడీ షీటర్ కూడా ఇప్పుడు కొద్దం పోలీస్ స్టేషన్ లిమిట్స్, పెనుకొండ సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది కాకుండా ఇక్కడ చిన్న చిన్న నేరాలు గతంలో 2024 లో మర్డర్ కూడా గతం ఒక 3-4 ఇయర్స్ లో ఒక 28 అఫెన్సెస్ వరకు జరిగింది. ఇప్పుడు అందుకే ఒక ప్రజల్ని కలిసి సో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ కలిగించినట్టు ఇప్పుడు డ్రోన్ అనేది మనం ప్రయారిటీ ఇస్తున్నాము. సో డ్రోన్ తో పాటు ఫ్రీక్వెంట్ గా ఇలాంటి కొన్ని మారుమూల ప్రాంతంలో ఈవినింగ్ టైం కానీ నేరాలు జరుగుతున్న టైం అని చెప్పి మేము సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ టైంలో నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనకు ఉంది. కాబట్టి ఈ ఏరియా అన్ని కూడా ఆర్టీసీ కాలనీ కానీ, ఇందిరామా కాలనీ కానీ, డ్రైవర్స్ కాలనీ కానీ, సౌకత్ నగర్ కానీ, ఇలాంటి అన్ని ఏరియాస్ ని మనం ఒక పాయింట్ లో నిలబడుకుని ఎంటైర్ ఏరియాని మనం ఈజీగా డ్రోన్స్ లో కవర్ చేయొచ్చు. ఆ డ్రోన్ బీట్ కూడా కమింగ్ డేస్ లో అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా కమింగ్ డేస్ లో మనం డ్రోన్ బీట్స్ ఈవినింగ్ టైం కానీ, క్రైమ్ టైమ్ లో కానీ, ఈవెన్ నైట్ టైమ్ లో మిడ్ నైట్ కానీ 12 to 2 కూడా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్స్ లో పెట్టామంటే బాగుంటాయనే ఉద్దేశంతో పాటు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 48 బైక్లు, అంటే మేబీ అది 60 బైక్లు 65 బైక్ వరకు వెళ్ళొచ్చు. నంబర్ లేనివి, తర్వాత ప్రాపర్ రికార్డ్స్ లేనివి. సో అదే విధంగా ఆటోస్ కూడా ఒక 6 ఆటోస్ వరకు సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ బుక్స్ ప్రాపర్ రికార్డ్స్ లేనివి. సో ఇవన్నీ కూడా క్రైమ్ వెహికల్ గా ఉండడానికి స్కోప్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ తీసుకున్నప్పుడు కూడా వితౌట్ రికార్డ్స్ తో పాటు మన కర్ణాటక నుంచి తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళ ప్రజలు ప్రాపర్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేశారంటే వీళ్ళన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడతాయి. సో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా కోరుకున్నది ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డౌట్ఫుల్ గా అనుమానాస్పరంగా ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే కూడా ఇమీడియట్ గా పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఎస్డిపి హిందూపూర్, సిఐ హిందూపూర్ రూరల్, ఎస్ఐ లేపాక్షి అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. దాదాపు 120 మెంబర్స్ వరకు ఈ క్యాష్ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. సో రాబోతున్న రోజుల్లో కూడా ఇది కొనసాగిస్తాయి.